పెద్దవారింటి మేడలో బతకాల్సిన వాడివి ఇలా చిన్నింటికి తీసుకొచ్చాను. ఏ లోటు లేకుండా పెరగాల్సిన వాడివి. కాని ఎండనక వాననక నిన్ను తిప్పుతున్నాను. ఇలా చేస్తున్నందుకు ఈ అమ్మని క్షమించు. నిన్ను యమునమ్మలాగా సాధు స్వభావంతో, విహారీ గారిలాగా మంచితనం మానవత్వంతో నిజాయితీగా ఉండేలా నిన్ను పెంచుతాను నాన్నా. ఇక్కడ ఈ నివాసం, ఈ కష్టాలు, ఈ సమస్యలు అన్నీ నీకు కొన్ని రోజులే నాన్నా. నిన్ను ఎలా అయినా ఆ ఇంటి వారసుడిగా, విహారీ గారి వంశానికి వంశోద్ధారకుడిగా అక్కడికి పంపిస్తాను నాన్నా. మీ నాన్న దగ్గరికి నిన్ను చేరుస్తాను. ఈ గొలుసుని స్వయంగా మీ నాన్నగారే నీ మెళ్ళో వేశారు. ఇదే నీకు శ్రీరామ రక్ష. ఇందులోనే మీ నాన్నని చూసుకుందాం. అది మీ నాన్నగారి గొలుసు కదా. నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు ఆ పులిగోరు వేసుకుంటావు కదా. మరేది కనిపించట్లేదు? అయ్యో బాబు, ఎందుకు బాబు ఇదంతా? కాదనకండి బామ్మగారు, ప్లీజ్. ఇప్పటికే పాపకి పాలిస్తే ప్రేమ, బంధం ఇవన్నీ చెప్పింది. ఆ పాప మెడలో పులిగోరు వేశానంటే నేను మారిపోయానని ఏవేవో కలలు కంటుంది. నిన్నేరా అడుగుతుంది. మీ నాన్న జ్ఞాపకంగా నువ్వు వేసుకునే ఆ గొలుసు ఏదిరా? ఏమోనమ్మా, నేనెక్కడ పెట్టి మర్చిపోయాను. ఆ పులిగోరుని నువ్వంత తేలిగ్గా మర్చిపోవు. నిజం చెప్పు విహారీ. ఎక్కడో పెట్టాలేమ్మా, నాకు గుర్తు రావట్లేదు. నాన్నా, విహారీ వీడెప్పటికి మారతాడో ఏంటో. ఆ బాబు, బామ్మగారు నన్ను కాపాడినమ్మ ఎలా ఉన్నారో ఏంటో. బామ్మగారి నంబర్ ఉండాలే. సిరి, బాబేంటమ్మా ఏడుస్తున్నాడు? ఆకలేస్తుందేమో, పాలివ్వు. ఇందాకే పాలిచ్చాను బామ్మ. మరి ఎందుకు ఏడుస్తున్నాడు వీడు? ఏయ్ నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావురా? ఎవరికోసం ఏడుస్తున్నావురా? ఏడవకయ్యా, నా మనవడివి కదూ, నా బంగారం కదూ. ఆ రోజు నాకు ఫోన్ చేసిన బామ్మ ఫోన్ నెంబర్ ఇదే అనుకుంటా. సరేనా? వెరీ గుడ్ నాన్న, నిజంగా నువ్వు చాలా మంచోడివి. నీ పోలికలే వచ్చాయి విహారీ గారు. బాబు, పిల్లలకి ఫోన్ దూరంగా ఉండాలంటారు, అందుకనే తీసుకున్నాను బాబు. పర్లేదు బామ్మగారు. మీకు నా మనవడికి ఏదో సంబంధం ఉంది బాబు.
వాళ్ళమ్మ ఎంత సముదాయించినా ఏడుపు అస్సలు ఆపలేదు. మీ గొంతు వినగానే ఏడుపు ఆపేశాడు. సరే బామ్మగారు, మీకు ఇప్పుడు అంతా బానే ఉంది కదా? ఆ అంతా బాగానే ఉంది బాబు. మేము ఆ ఊరు వదిలి విశాఖపట్నం వచ్చేశాము. వైజాగ్? ఆ అక్కడ మీకు అంతా ఓకే కదా? మీకేమైనా కావాలంటే చెప్పండి. ఆ దేవుడి దయ వల్ల మాకంతా బాగానే ఉంది బాబు. సరే బామ్మగారు, మీకే అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఉంటాను. అలాగే బాబు. మీరు జాగ్రత్త. సరే బామ్మగారు, మీరు మీ మనవరాలు మనవడు జాగ్రత్త. ఉంటాను. సిరి, నాకింట్లో చిన్న పనుందమ్మా, ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండు.